గత గురువారం నాడు లెబనాన్లోని హెజబొల్లా మిలిటెంట్లను చుక్కలు చూపించింది ఇజ్రాయిల్. హెజబొల్లా మిలిటెంట్లు వాడే పేజర్లు, వాకీటాకీలు పేలిపోయి వేలాది మంది గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా కేరళకు చెందిన వ్యాపారవేత్త పేరు తెరపైకొచ్చింది. కేరళకు చెందిన ఈ వ్యాపారవేత్త బల్గేరియాలో నోర్టా గ్లోబల్ కంపెనీని నడుపుతున్నాడు. అయితే ఈ పేజర్ల పేలుడికి అతని కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని బల్గేరియా అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. పేజర్లు, వాకీటాకీలు పేలి బీరూట్ మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. అయితే యావత్ ప్రపంచం ఈ పేజర్లను ఇజ్రాయెల్ ఎలా పేల్చిందో ఇప్పటికీ తర్జనలు భర్జనలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్కు చెందిన గూఢాచార సంస్థ మొసాద్ పేజర్లలో పేలుడు పదార్థాలు పెట్టిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పేజర్లను దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ తయారు చేసిందని ఒకరు, కాదు జపాన్కు చెందిన కంపెనీ తయారు చేసిందని మరొకరు, ఇలా పెద్ద ఎత్తున పుకార్లు వెలువడ్డాయి. హంగేరీకి చెందిన టెలెక్స్ అనే మీడియా సంస్థ కథనం ప్రకారం బల్గేరియాకు చెందిన నోర్టా గ్లోబల్ లిమిటెడ్ ఈ పేజర్ డీల్ వెనుకుందని, దీని వ్యవస్థాపకుడు రిన్సన్ జోన్ అని, అతడు నార్వే పౌరుడని తెలిపింది. ఈ వార్త వెలువడగానే కేరళకు చెందిన పలు మీడియా సంస్థలు శుక్రవారం నాడు రిన్సన్ జోష్ గురించి పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. అతడు రాహుల్ గాంధీ పోటీ చేసిన వయనాడులో పుట్టాడని, ఇక్కడ ఎంబీఏ చేసిన తర్వాత అతడు నార్వే వెళ్లాడని స్థానిక ఛానల్స్ పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేశాయి. రిన్సన్ తండ్రి జోష్ ముథేధం విషయానికొస్తే అతడు వృత్తిరీత్యా దర్జీ. మనంతవాడి ప్రాంతంలోని ఓ షాప్లో దర్జీగా పనిచేస్తున్నాడు. స్థానికంగా అతన్ని టైలర్ జోష్ అని పిలుస్తారని మనోరమ ఆన్లైన్ వెల్లడించింది. లెబనాన్లో పేలుడు జరిగిన తర్వాత బల్గేరియా సెక్యూరిటీ ఏజెన్సీ SANS ఒక ప్రకటనలో తమ దేశం నుంచి అలాంటి ఫిష్మెంట్ ఏది తరలిపోలేదని స్పష్టం చేసింది. దీంతో రిన్సన్ జోష్, నోర్టా గ్లోబల్ పేర్లపై అనుమానాలు తొలగిపోయాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం లెబనాన్ పేజర్ల పేలుళ్లకు కేరళ పౌరుడికి లింకేంటన్న అంశం ఆసక్తి కలిగిస్తోంది. హెజబొల్లా మిలిటెంట్లు వినియోగించే పేజర్లు పేలి వేలాది మంది మృతి చెంది గాయపడ్డంతో ప్రస్తుతం ఈ పేజర్లు తయారు చేసింది ఎవరు అనే అంశంపై అందరి దృష్టి ఆకర్షిస్తోంది. అయితే ఈ పేజర్లు పలు కంపెనీలు తయారు చేయడంతోనే అసలు చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో పాటు హెజబొల్లాను బోల్తా కొట్టించడానికి పలు రకాల డొల్లా కంపెనీలను సృష్టించి విచారణ అధికారులకు చిక్కకుండా యత్నించాయన్న టాక్ వినిపిస్తోంది. హెజబొల్లా మిలిటెంట్ల చేతిలో పేలిన పేజర్లు తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో బ్రాండ్తో ఉంది. అయితే దీని వ్యవస్థాపకుడు ప్రెసిడెంట్ మాత్రం ఈ ప్రోడక్ట్ తమది కాదు, బ్రాండ్ మాత్రమే తమదని స్పష్టం చేశారు. కాగా గోల్డ్ అపోలో ప్రెసిడెంట్ HSU చింగ్ క్వాంగ్ మాత్రం అపోలో గోల్డ్ పేజర్ల పేలుళ్లకి హంగేరీకి చెందిన BAC కన్సల్టింగ్ కంపెనీదే బాధ్యత అని తేల్చి చెప్పారు. బుడాపెస్ట్కు చెందిన కంపెనీ పేజర్లను తయారు చేసిందని తెలిపారు. తమకు 3 సంవత్సరాల పాటు ఆ కంపెనీతో కాంట్రాక్ట్ ఉందన్నారు. అయితే హంగేరియన్ మీడియా అవుట్లెట్ టెలెక్స్ కథనం ప్రకారం BAC కన్సల్టింగ్ కంపెనీ ఈ లావాదేవీల్లో కేవలం మధ్యవర్తిత్వం మాత్రమేనని తేల్చి చెప్పింది. BAC ఎలాంటి కార్యకలాపాలు చేయడం లేదు, కనీసం ఓ ఆఫీస్ కూడా లేదు, కేవలం ఆ అడ్రస్పై కంపెనీని రిజిస్టర్ చేసిందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే ఇజ్రాయిల్ BAC కన్సల్టింగ్ పేరుతో ఓ షెల్ కంపెనీ లేదా డొల్లా కంపెనీ ఏర్పాటు చేసి ఉండొచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక BAC కన్సల్టింగ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ క్రిస్టియానా బార్సినో RC డియాకోనా బల్గేరియా కంపెనీ నోర్టా గ్లోబల్ లిమిటెడ్తో లావాదేవీలు నిర్వహిస్తాడని టెలెక్స్ వెల్లడించింది. ఈ బల్గేరియాకు చెందిన నోర్టా గ్లోబల్ విషయానికొస్తే దీని వ్యవస్థాపకుడు రిన్సన్ జోష్ కేరళలో వయనాడులో పుట్టాడని తెలిసింది. అయితే కాగితాల్లో BAC కన్సల్టింగ్ గోల్డ్ అపోలోతో కాంట్రాక్టుపై సంతకం చేసింది. వాస్తవానికి చూస్తే నోర్టా గ్లోబల్ ఈ డీల్ వెనుకుందని టెలెక్స్ వర్గాలు తెలిపాయి. మిడిల్ ఈస్టుకు చెందిన ఓ వెబ్సైట్ ది క్రాడెల్ మాత్రం
నోర్టా గ్లోబల్ రిన్సన్ జోష్కు చెందిందని వెల్లడించింది. నోర్టా గ్లోబల్ విషయానికొస్తే నార్వే పౌరుడు రిన్సన్ జోష్ 2022లో స్థాపించాడు. దీని రెసిడెన్షియల్ అడ్రస్ బల్గేరియా రాజధాని సోఫియా అని సుమారు 196 దేశాలకు సేవలందిస్తోందని క్రాడెల్ పేర్కొంది. పేలుళ్లు జరిగిన వెంటనే బల్గేరియాకు చెందిన జాతీయ భద్రతా ఏజెన్సీ దీనిపై లోతుగా దర్యాప్తు చేసి నోర్టా గ్లోబల్కు క్లీన్ చిట్ ఇచ్చింది. విచారణలో ఈ నెల 17న లెబనాన్లో జరిగిన పేలుళ్లతో ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని, బల్గేరియాలో ఈ కంపెనీ ఎలాంటి పేజర్లు తయారు చేయలేదు, దిగుమతి చేయలేదు, ఎగుమతి చేయలేదని వివరించింది. బల్గేరియాకు పేజీలొచ్చినట్లు ఎక్కడ రికార్డులు లేవని స్పష్టం చేసింది. ఈ పేలుళ్లలో రిన్సన్ జోష్ పేరు తెరపైకి రావడంతో ఇక్కడ కేరళలో రిన్సన్ బంధువులు తీవ్ర ఆందోళన చెందారు. రిన్సన్ గతేడాది నవంబర్లోనే కేరళ వచ్చి జనవరిలో తిరిగి వెళ్లిపోయాడు. బల్గేరియాలో తనకు వ్యాపారం ఉందన్న విషయం ఆయన బంధువులకు తెలియదు. తను చేసే ఉద్యోగంతో పాటు వ్యాపారం గురించి తమకు తెలియదంటున్నారు ఇక్కడి బంధువులు. అయితే ఇప్పటికీ ఈ పేజర్లు తయారు చేసిన కంపెనీ ఏదో స్పష్టంగా తెలియరావడం లేదు. బోలెడన్ని కంపెనీల పేర్లు తెరపైకొస్తున్నాయి. అయితే కేరళకు చెందిన వ్యక్తి పేరు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదృష్టవశాత్తు ఆయనకు క్లీన్ చిట్ లభించింది. లేదంటే పేలుల వెనుక ఇండియా హస్తముందంటూ గ్లోబల్ మీడియాలో వార్తలొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. గాడ్ సేవ్డ్ రిన్సన్ ఇండియా అని ఊపిరి పీల్చుకోవాల్సిందే.